శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే కమిషన్లతోటి కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి 17 నెలలైనా కూడా కొత్త పాలసీ లేదు, కొత్త విధానం లేదు, కొత్త ప్రాజెక్ట్ లేదు, మరి ఇప్పటివరకు కొత్త పరిశ్రమలు లేవు. కానీ మరి గత ప్రభుత్వం మీదనే ఆరోపణలు చేసుకుంటూ మరి ఇక్కడ ఏదైతే కాలం వెల్లడిస్తూ వస్తున్నది, అందులో భాగంగా కాళేశ్వరం మీద కమిషన్ వేసినటువంటి పీసీ ఘోష్ కమిషన్ కు సంబంధించి మరి 6 నెలల కాల వ్యవధితో వేసిన కమిషన్ ఇప్పటి వరకు 6 సార్లు ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వచ్చింది. మరి నేడో రేపో కాళేశ్వరం మీద కమిషన్ నివేదిక ఇస్తుందన్న తరుణంలో ఆల్రెడీ మరొక 2 నెలలు వాళ్లకు ఆ కమిషన్ కి ఎక్స్టెన్షన్ ఇచ్చి మరి ఇక్కడ కేసీఆర్ ను పిలవకుండానే మరి ఇక్కడ కమిషన్ తన నివేదికను కనుక ఇచ్చినట్లయితే మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిష్ట పూర్తిగా దెబ్బతింటుందని చెప్పి మరి ఇక్కడ వాళ్ళకి 2 నెలల ఎక్స్టెన్షన్ ఇప్పించడంతో మరి ఇక్కడ కేసీఆర్ కు, అదేవిధంగా హరీష్ రావుకు, అదేవిధంగా ఈటెల రాజేందర్లకు మరి ఇక్కడ కమిషన్ ఏదైతే నోటీసులు ఇచ్చింది విచారణకు హాజరు కావాలని జూన్ 5, 6 మరియు 9వ తేదీలో ముగ్గురిని కూడా విచారణకు హాజరు కావాలని చెప్పి కోరింది. ఇప్పటికే మరి ఇక్కడ కాళేశ్వరం మీద కుట్రబట్టి మరి ఇక్కడ గోదావరిని ఎడారిగా మార్చింది ఎన్డీఎస్ఏ నిపుణుల నివేదిక ప్రకారం. మరి ఇక్కడ మేడిగడ్డలో 7వ బ్లాక్ ను పునరుద్ధరించమని చెప్పినా కూడా మరి నివేదిక ఇచ్చి నెల రోజులైనా కూడా ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి మరమ్మతులకు సంబంధించి మరి ముందుకు సాగడం లేదు. కానీ కాళేశ్వరాన్ని నిరర్ధక ప్రాజెక్టు అని చెప్పి చూపించడానికి మాత్రం మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం తాపత్రయపడతా ఉన్నది. మరి ఇక్కడ కాళేశ్వరం ప్రతిష్టతోటి మరి ఇక్కడ బీఆర్ఎస్ మరి ఏదైతే తెలంగాణ ఉన్నంత కాలం బీఆర్ఎస్ దాని ప్రభావం ఉంటుందని చెప్పి కాళేశ్వరాన్ని నిరర్ధకం, ఏదైతే ప్రజలకు రైతులకు జీవధార అయినటువంటి కాళేశ్వరాన్ని ఎండబెట్టడానికే మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మొగ్గుతున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ప్రాణహిత నీటిని మరి ఇక్కడ పూర్తి స్థాయిలో ఆంధ్రాకు తరలించే కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు మరి ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మరి ఇక్కడ 50 ఏళ్ల పాటు ఉన్నటువంటి మన తెలంగాణ రాష్ట్రంలో గోదావరి మీద ఒక ప్రాజెక్టు కూడా కట్టడానికి మరి ఇక్కడ ఆంధ్ర పాలకులు ముందుకు రాలేదు. కేవలం మరి ఇక్కడ తెలంగాణ ఉద్యమం తర్వాత మరి ఇక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్టు ఒకటి మాత్రమే, అది కూడా పూర్తి చేయలేదు. ఎల్లంపల్లి ప్రాజెక్టు ఒకటి మాత్రమే నిర్మాణం చేసిన ప్రాణహితకు సంబంధించి ఒక ప్రాజెక్టును కూడా మొదలు పెట్టలేదు. దేవాదుల కూడా తెలంగాణ ఉద్యమ ఫలితంగానే మరి దేవాదుల మొదలైంది, అది ఇప్పటి వరకు కూడా మరి పూర్తిగాని పరిస్థితి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి ఇక్కడ 3 సంవత్సరాల్లో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో మరి ఇక్కడ ఏదైతే 3 బరాజులు కట్టి మరి ఇక్కడ పూర్తి స్థాయిలో 18 రిజర్వాయర్లు కట్టి మరి ఇక్కడ తెలంగాణకు జీవధారగా మార్చి గోదావరిని నిండుకుండలాగా మార్స్తే మరి ఇక్కడ ఒక పిల్లర్ గుంగి సాంకేతిక లోపంతో ఒక పిల్లర్ గుంగితే దాన్ని పునరుద్ధరించి మరి ఇక్కడ ఇటు ప్రాణహిత నీటిని, ఇటు గోదావరి నీటిని మరి పుష్కలంగా వాడుకుంటూ ఇటు రైతులకు, ఇటు తాగునీటికి కొరత లేకుండా మలుచుకోవాల్సిన మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కుట్ర రాజకీయాలకు తెరలేపింది. మరోవైపు అక్కడ చంద్రబాబు నాయుడు మరి బనకచెర్ల దగ్గర ప్రాజెక్టు కట్టి మన గోదావరి నీటిని, ప్రాణహిత నీటిని తరలించుకుపోవాలని చూస్తూ ఉంటే వీళ్ళ అసమర్థ పాలనతోటి మరి ప్రాణహితలోని ప్రతి చుక్క కూడా ఆంధ్ర ప్రాంతానికి చెందే విధంగా పోలవరం ప్రాజెక్టు నిండే విధంగా మరి ఇక్కడ తెలంగాణలో ఉండి ఆంధ్రాకు పనిచేస్తున్నారు అన్న చందంగా సాగుతా ఉన్నది. మరోవైపు తుమ్మిడిహెడ్డి దగ్గర మరి 148 మీటర్ల ఎత్తు లోపల ప్రాజెక్టు డిజైన్ చేయండి అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటారు. ఇలాంటి వాళ్ళ చేతిలో ప్రభుత్వాన్ని పెట్టి ఈ రోజు తెలంగాణ ప్రజలు అరిగోసపడుతున్న పరిస్థితి మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. 100 రోజులలోనే 6 గ్యారంటీలు అమలు చేస్తా అని చెప్పి 600 రోజులకు దగ్గరికి వచ్చినా కూడా ఇప్పటి వరకు 6 గ్యారంటీలు అమలు చేయలేక చతికిల పడుతూ, మరోవైపు మరి ఇక్కడ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేము, పెండింగ్ డిఎల్ చెల్లించలేని దుస్థితిలో ఉన్నాం. మనం ఎక్కడికైనా అప్పు ఉడతలేదు, మనకి ఎవడు అప్పిత్తలేడు, ఎక్కడికన్నా పోతే చెప్పులు ఎత్తుకపోయే విధంగా చూస్తున్నామని చెప్తున్న రేవంత్ రెడ్డి మన తుమ్మిడిహెడ్డి దగ్గర ప్రాజెక్టు ఏ విధంగా పూర్తి చేస్తాడో మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఒకవైపు మరి యథేచ్ఛగా దుబారా ఖర్చులు చేస్తా ఉన్నాడు. మరి ఇక్కడ దివాలా రాష్ట్రంలో అందాల పోటీలు అవసరం అని చెప్పి పెద్ద ఎత్తున మరి ఆరోపణలు వెలువడతా ఉన్నాయి. ఒక్కో అందగత్తకు ఒక్క పూట భోజనానికి ₹1,00,000, ప్లేట్ భోజనానికి ₹1,00,000 ఖర్చు పెట్టేంత మరి ఉన్నత స్థితిలో ఉన్న తెలంగాణను దివాలా అని ఎందుకు చెప్తా ఉన్నాడు? నిజంగానే దివాలా అయితే దుబారా ఖర్చులు ఎందుకు చేస్తా ఉన్నాడు అని చెప్పి కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. మరోవైపు చూసుకున్నట్టయితే మరి ఇక్కడ ఏదైతే కేసీఆర్ ఆనవాళ్ళను చెరిపేస్తా అని చెప్పిన మరి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏదైతే ఇక్కడ జరుగుతా ఉన్నాయి అందాల పోటీలు మరి వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రపంచ సుందరిమణులకు చూపించడానికి కాంగ్రెస్ మరి గతంలో 50 ఏళ్లలో చేసింది కానీ మరి ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ ఏడాదిన్నరలో చేసింది కానీ శూన్యం. కాబట్టి చూపించడానికి ఏది లేక మరి ఇక్కడ కేసీఆర్ కట్టినటువంటి బుద్ధవనం అయితేంది, యాదాద్రి అయితేంది, టీ హబ్ అయితేంది, అదేవిధంగా పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అయితేంది, సచివాలయం అయితేంది, వీటినే చూపించి ఇవే తెలంగాణ ఖ్యాతిని నిలబెట్టే కట్టడాలని చెప్పి చూపిస్తా ఉన్నామని అంటే
మరి అలా ఇక కేసీఆర్ చేసిన అద్భుతాలు ఏ విధంగా ఉన్నాయి, 17 నెలల ఈ అసమర్థ పాలన ఏ విధంగా ఉన్నది అనేది రేవంత్ రెడ్డి ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇక మరోవైపు చూసుకున్నట్టయితే మరి ఇక్కడ ఏదైతే ఆ ప్రపంచం అంతా కూడా కీర్తించే అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని మరి ఇక్కడ ఏదైతే ప్రపంచ సుందరిమల్లకు చూపించడానికి మాత్రం రేవంత్ రెడ్డికి మనసు రాలేదు. మరి అంబేద్కర్ మీద ఎందుకు ఈయనకింత వివక్ష అనేది మరి ఇక్కడ ఒకసారి ఎస్సీలు, ఎస్టీలు, బీసీ, బహుజన నాయకులందరూ కూడా మరి ఇక్కడ దీన్ని ఒకసారి మననం చేసుకోవాలి. ఇప్పటికే 125 అడుగుల విగ్రహాన్ని మరి అక్కడ అది జయంతి సమయంలో కానీ వర్ధంతి సమయంలో కానీ కనీసం అలంకరణ లేకుండా అక్కడ ఎవరికి మరి విజిటర్స్ రానియకుండా కుట్రలు పడుతున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. మొన్న మరి ఇక్కడ అంబేద్కర్ జయంతి రోజున బీఆర్ఎస్ తిరగబడితే అక్కడికి మరి వాళ్ళను ఏదైతే విజిటర్స్ ను అనుమతించిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక మరోవైపు ఐఏఎస్ అధికారి షరత్ మరి ఇక్కడ రేవంత్ రెడ్డి కాల్లో మీద పడడం మరి ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. దాని మీద సీరియస్ ఉత్తర్వులు జారీ చేసిండు. ఐఏఎస్ పదవికి వాళ్ళ హోదాకు భంగం కలిగే విధంగా ఇలాంటి పనులు చేయొద్దని చెప్పి మరి ఇక్కడ ఉత్తర్వులు జారీ చేసిండు. భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం అయితే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని. మరోవైపు ఇదే షరత్ మరి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మరి ముఖ్యమంత్రి కాళ్ళ మీద అదేవిధంగా కేటీఆర్ కాళ్ళ మీద పడ్డ అనుభవాలు కూడా ఆయనకు ఉన్నాయి. ఏ ప్రభుత్వం వచ్చినా ఆయన చేసే పని ఇదే అని చెప్పి సీనియర్ ఐఏఎస్ అధికారులు విమర్శిస్తా ఉన్నారు. మరి ఐఏఎస్ అధికారులు అంటే వాళ్ళు, అదేవిధంగా ప్రభుత్వ అధికారులు అంటే వాళ్ళు ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి వంతవాడడం కాకుండా ప్రభుత్వ విధానాలను ప్రజలకు మరి ఇక్కడ అందే విధంగా చర్యలు చేపట్టడానికి ప్రయత్నం చేయాలి. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అధికారులు అనుసంధానంగా ఉండాలి, కానీ కాళ్ళు మొక్కుతూ బానిసల్లాగా ఉండే మరి ఈ సిస్టాన్ని ఇప్పటికైనా మరి వాళ్ళు మార్చుకోవాలి. ప్రభుత్వం కూడా మరి ఇక్కడ అధికారులను చెప్పు చేతుల్లో పెట్టుకుని ప్రజలను హింసించే కార్యక్రమాలను కూడా మార్చుకోవాలి. ముఖ్యంగా పోలీసులు మరి ఇక్కడ ఏదైతే ఆ అధికార పార్టీ పక్షాన్ని మరి ప్రసన్నం చేసుకోవడానికి వాళ్ళ మీద మరి అక్రమ కేసులు, ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టడానికి కూడా మానుకోకపోతే భవిష్యత్తులో ఖచ్చితంగా ఇబ్బందులు పడేది మీరే అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక ముందుగా ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించి చూసుకున్నట్టయితే ధర్మపురి నియోజకవర్గంలో మరి ఇక్కడ నిన్నటి రోజున బీఆర్ఎస్ నాయకుల మీద కాంగ్రెస్ నాయకులు దాడి చేసిండ్రు. దానికి సంబంధించిన అంశాన్ని కనుక చూసుకున్నట్టయితే గత 3-4 రోజుల నుంచి ధర్మపురిలో ఉద్రిక్తత, మరి ఒకరి మీద ఒకరు మాటల యుద్ధం జరుగుతూ ఉన్నది. మరి ఇక్కడ కొప్పుల ఈశ్వర్ గారు ఏదైతే రేవంత్ రెడ్డి మరి ఇక్కడ దళితునికి మీరు అధ్యక్ష పదవి ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పరంగా మాట్లాడితే మరి మీరు మహేష్ కుమార్ గౌడ్కి ఇచ్చినప్పుడు మా పార్టీని సంప్రదించిండ్రు. అయినా మీరు మరి ఇక్కడ జాతీయ అధ్యక్షుడు ఖర్గే దళిత జాతికి సంబంధించిన వాడిని పెట్టుకుని రాహుల్ గాంధీని ప్రధాని చేయాలంటా ఉన్నారు. ఎందుకు ఖర్గేని ఎందుకు ప్రధాని చేయాలని ఒక్కసారి కూడా మాట్లాడడం లేదు. మీదే బానిస మనస్తత్వం, మీరు పక్క పార్టీల మీద మాట్లాడే అర్హత లేదనంటే మరి దానికి అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారు స్పందించి మరి ఆయన మీద వ్యక్తిగతంగా మరి ఇక్కడ తీవ్ర ఆరోపణలు చేయడాన్ని, దూషించడాన్ని బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకించినాయి. దాని మీద మరి ఆ దూషణల పర్వం చివరికి మరి ఇక్కడ అభివృద్ధి రాకొచ్చింది. మరి ఇక్కడ మీ 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి, 15 నెలల్లో చేసిన అభివృద్ధి మీద తేల్చుకుందాం రాని కాంగ్రెస్ వాళ్ళు సవాల్ విసరడం, ఆ సవాల్ను స్వీకరించిన బీఆర్ఎస్ నాయకులు నిన్నటి రోజున ధర్మారం మండల కేంద్రం అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరడంతో కాంగ్రెస్ నాయకులు తోక ముడిచిండ్రు. అక్కడికి రాకపోవడంతో వీళ్ళు ఏదైతే విలేకరుల సమావేశాన్ని నిర్వహించడానికి ప్రయత్నం చేసిండ్రో అప్పుడు కాంగ్రెస్ నాయకులు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు. మరి ఇక్కడ సవాల్ విసిరిన వాళ్ళు ఎందుకు తోక ముడిచిండ్రు అంటే 17 నెలల కాలంలో ధర్మపురి నియోజకవర్గానికి మరి ఇక్కడ అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారు తెచ్చింది శూన్యం అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. మొన్న 17 కోట్లు మంజూరైనాయని చెప్పి సంక్షేమ మరి కళాశాల పాఠశాలకు సంబంధించి మరి గతంలో మంజూరైన నిధులకు గతంలో శంకుస్థాపన చేసిన దానికే మళ్ళీ శంకుస్థాపన తెచ్చి నేనే తెచ్చినా అని చెప్పుకుంటా ఉన్నాడు. మరోవైపు మరి ఇక్కడ కొప్పుల ఈశ్వర్ గారు సిద్దిపేటలో ఉన్నటువంటి మహిళా అగ్రికల్చర్ డిగ్రీ కళాశాలను తన నియోజకవర్గానికి తీసుకొని వచ్చి దానికి భూమి కూడా మంజూరు చేస్తే అక్కడి నుంచి మళ్ళీ అది సిద్దిపేటకు తరలిపోతా ఉంటే కనీసం ఆపలేని నిస్సహాయ స్థితిలో ఉన్న అడ్డూరు లక్ష్మణ్ కుమార్ కేవలం రాజకీయ విమర్శలకు తప్ప మరి ఇక్కడ ప్రభుత్వ పరంగా నిధులు తీసుకురావడంలో ఆయన విఫలమైండు అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే పెద్ద ఎత్తున ఆరోపణలు వెలువడతా ఉన్నాయి. ప్రజలందరూ కూడా అక్కడ అసహనం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మరి ఇక్కడ అభివృద్ధి మీద చర్చ జరిగితే మరి అడ్డూరు లక్ష్మణ్ కుమార్ ఈ 17 నెలల కాలంలో ఏం తెచ్చిందో ప్రజలకు తెలుస్తుందన్న తరుణంలో కాంగ్రెస్ వాళ్ళు వెనుకడుగు వేసింది. కానీ మరి ఇక్కడ వాళ్ళు విలేకరుల సమావేశం నిర్వహిస్తే వాళ్ళ మీద దాడులకు ప్రయత్నం చేసిన పోలీసు అధికారులు కూడా మరి ఇక్కడ వాళ్ళను నిర్వహించడానికి ప్రయత్నం చేసినా కూడా వాళ్ళను
బేఖాతరు చేసి మరి యథేచ్ఛగా దాడి చేసే ప్రయత్నం చేస్తే అది తీవ్ర ఉద్రిక్తతగా మారింది. మరి చివరికి పోలీసులు ఎక్కడ వాళ్ళని అక్కడ చెదరగొట్టిన పరిస్థితి. ఏదేమైనా అడ్డూరు లక్ష్మణ్ కుమార్ మరి రాజకీయ విమర్శలకే పరిమితం అవుతున్నాడు తప్ప మరి కొప్పుల ఈశ్వర్ తెచ్చిన నిధులకు మరి ఇక్కడ అంతకు రెట్టింపు నిధులు తెచ్చే ప్రయత్నం అయితే చేస్తలేడని తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక డిగ్రీ కళాశాల తరలిపోతా ఉంటే ఇప్పటి వరకు అడ్డుకోలేదు. మరి ఇక్కడ 12 నెలల కాలంలోనే మరి రెవెన్యూ డివిజన్ చేస్తా, బస్సు డిపోలు తెస్తా, అదేవిధంగా డిగ్రీ కళాశాల తెస్తా, పాలిటెక్నిక్ కళాశాల తెస్తా అని చెప్పి మరి అనేక హామీలు ఇచ్చిండు. అవి తేకపోతే రాజీనామా చేస్తా అన్నాడు. 12 నెలలు కాదు 17 నెలల కాలం గడిచిపోతుంది. ఇప్పటి వరకు ఏ ఒక్క హామీని అమలు చేయకపోవడంతో మరి ఇక్కడ ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు మరి ఏదైతే 420 హామీలు అమలు చేయక చెతికిల పడ్డదో మరి ఇక్కడ ఖజానా నిల్లుగా ఉన్నది. దాంతో మరి ఇక్కడ మంత్రులు ఎవరి నియోజకవర్గానికి వాళ్ళు నిధులు తరలించుకోపోతా ఉన్నారని ఎమ్మెల్యేలు అందరూ కూడా మాకు సిడిపి నిధులు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న సమయంలో మరి ఇక్కడ అడ్డూరు లక్ష్మణ్ కుమార్ నిధులు తేలేక మరి ఇక్కడ అక్కసనంతా బీఆర్ఎస్ నాయకుల మీద వెళ్ళగక్కే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. రాజకీయ విమర్శలకే పరిమితం అవుతున్నాడనే విమర్శలు కూడా వ్యక్తం అవుతున్న అంశాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ దాడి, అభివృద్ధిపై సవాల్ విసిరి చర్చకు వస్తే దాడికి యత్నం. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో ఉద్రిక్త పరిస్థితులు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ శ్రేణులు దాడికి దిగాయి. ధర్మారం మండలంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి కొప్పులేశ్వర్ ఎలాంటి అభివృద్ధి చేయలేదని కాంగ్రెస్ నాయకులు వ్యాఖ్యానించడంతో పాటు చర్చకు రావాలని బీఆర్ఎస్ నేతలకు ఇటీవల సవాల్ విసిరారు. దీనిపై బీఆర్ఎస్ నాయకులు స్పందించి మంగళవారం ధర్మారంలోని అంబేద్కర్ విగ్రహం సాక్షిగా చర్చకు సిద్ధమని ప్రకటించారు. ఈ మేరకు బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాచూరి శ్రీధర్, నందిమేడారం ఫ్యాక్ట్ చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ గుర్రం మోహన్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు పూస్కూరు రామారావు, పాకాల రాజయ్య, ఆవుల శ్రీనివాస్, ఆవుల వేణు, మహిళా నాయకురాలు ఆవుల లత, గుజ్జేటి కనకలక్ష్మి, మార్క సంధ్య దేవి, రేణుకా, కాంపల్లి అరుణ తదితరుల ఆధ్వర్యంలో పార్టీ నాయకులు రామారావు ఇంటి నుంచి ర్యాలీగా అంబేద్కర్ చౌరస్తాకు బయలుదేరారు. విషయం తెలుసుకున్న పోలీసులు ర్యాలీగా వెళ్తున్న పలువురు ముఖ్య నాయకులను అడ్డుకున్నారు. అయినప్పటికీ పెద్ద సంఖ్యలో గులాబీ శ్రేణులు అంబేద్కర్ చౌరస్తాకు చేరుకున్నారు. కరీంనగర్ రాయపట్నం రహదారిపై రాస్తారోకే చేసే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. కాగా సిఐ మాత్రం మిగతా ముఖ్య నాయకులను కేడీసీసీ బ్యాంకు వద్ద నిలిపివేసి అంబేద్కర్ చౌరస్తాకు వెళ్లవద్దని సర్ది చెప్పారు. సిఐ విజ్ఞప్తి చేయడంతో పార్టీ ముఖ్య నాయకుల పిలుపు మేరకు అంబేద్కర్ చౌరస్తాలో ఉన్న బీఆర్ఎస్ శ్రేణులందరూ కేడీసీసీ బ్యాంకు వద్దకు చేరుకున్నారు. అక్కడ బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించడానికి సిద్ధమవుతున్న తరుణంలో కాంగ్రెస్ నాయకులు దాడికి ప్రయత్నించారు. ఇరు వర్గాలను పోలీసులు అదుపు చేసే ప్రయత్నం చేశారు. ప్రజాపాలన కాదు రాక్షస పాలన అంటున్న మాజీ మంత్రి కొప్పులేశ్వర్. ధర్మపురి నియోజకవర్గంలో రాక్షస పాలన నడుస్తున్నది. రాష్ట్ర మాజీ మంత్రి కొప్పులేశ్వర్ మండిపడ్డారు. ధర్మాన మండలంలో బీఆర్ఎస్ శ్రేణులపై దాడికి యత్నించడానికి మంగళవారం ఆయన ఖండించారు. రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాలనలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన నాయకుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. అధికారం కోసం ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ అని దుయ్యబట్టారు. నిజంగా కాంగ్రెస్ లకు నీతి నిజాయితీ ఉంటే ప్రజలు తమ పార్టీ నాయకులను అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. మరి బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దౌర్జన్యాలకు భయపడే ప్రసక్తి లేదు, కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యాలు, బెదిరింపులు, కేసులకు భయపడే ప్రసక్తి లేదని మాజీ మంత్రి కొప్పులేశ్వర్ ధర్మారం మండలంలో 10 ఏళ్లు చేసిన అభివృద్ధిపై చర్చించే దమ్ము లేక దాడికి దిగారు. ఈ దౌర్జన్యాన్ని ఖండిస్తున్నామని చెప్పి రాచూరి శ్రీధర్ బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పేర్కొన్నారు. మరి ఇక్కడ చర్చకు రా అని చెప్పన్నారు. చర్చకు రమ్మన్న వాళ్ళు ఎక్కడైనా వేదిక ఏర్పాటు చేసుకోవాలి. మీరు నిజంగానే 17 నెలల కాలంలో ఏమైనా మరి ధర్మారం మండలానికి కానీ ధర్మపురి నియోజకవర్గానికి కానీ ఏదైనా చేసిన పనులు ఉంటే దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్, దానికి సంబంధించిన నిధుల అలొకేషన్ కి సంబంధించిన పత్రాల్లో చూపించాలి. కానీ మరి ఇక్కడ వాళ్ళు చేసింది ఏమీ లేదు కాబట్టి మరి ఇక్కడ చెప్పుకోలేక మరి ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు చెప్పుకోదలుచుకుంటే 10 సంవత్సరాలలో ఆ సాధించిన ప్రగతి ఇక్కడ ప్రజల కళ్ళ ముందు సుస్పష్టం అవుతా ఉన్నది. మరి ఇక్కడ ఏదైతే సంక్షేమ శాఖ మంత్రిగా ధర్మపురి నియోజకవర్గానికి అనేక మరి ఇక్కడ విద్యాభివృద్ధిలో అనేక కృషి చేసిండు. అదేవిధంగా 17 కోట్లతోటి సమీకృత భవనాన్ని తీసుకొచ్చి మరి ఇక్కడ ఆల్రెడీ శంకుస్థాపన చేస్తే దాన్ని ఈయన రీశంకుస్థాపన చేసి నేనే తీసుకొచ్చిన అని చెప్తా ఉన్నాడు. మరోవైపు సిద్దిపేటలో ఉన్న మహిళా అగ్రికల్చర్ కళాశాలను అక్కడ హరీష్ రావు గారిని ఒప్పించి మెప్పించి దాన్ని తన నియోజకవర్గానికి తీసుకొస్తే దాన్ని ఆపలేని మరి ఇక్కడ అసమర్థుడు అడ్డూరు లక్ష్మణ్ కుమార్ అని చెప్పి ఇక్కడ బీఆర్ఎస్ తీవ్రంగా విమర్శలు చేస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. మరోవైపు విప్పు స్థానంలో ఉండి దానికి సంబంధించిన అనుమతి పత్రాలు చూపించండి మరి ఇక్కడ అని చెప్పి ఇంకా ఉల్టా మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవైపు ఆల్రెడీ భూమి అలొకేషన్ వచ్చిన పత్రాలు చూపించినా కూడా స్పందన లేదు. మరి ఇక్కడ ఏదైతే తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవాలంటే ఎదురువాడి మీద మరి ఇక్కడ ప్రతిపక్షాల మీద ఎదురుదాడి చేయడాన్ని ఎంచుకుంటా ఉన్నారు. పైనుంచి మొదలు పెడితే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెట్టుకుంటే సామాన్య కాంగ్రెస్ కార్యకర్త వరకు కూడా మరి ఇక్కడ చెప్పడానికి ఏమీ లేక విమర్శలు చేయడము, లేదంటే ఎదురుదాడి చేయడం, లేకపోతే పోలీసులను అడ్డు పెట్టుకుని దాడులు చేయడమే లక్ష్యంగా మారింది వీళ్ళకన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. మంత్రి నియోజకవర్గానికి విషయానికి వస్తే మన నిన్నటి రోజున
కాంగ్రెస్ నాయకులు ఇదే ఏదైతే మరి ఇక్కడ దళిత నాయకుడు అయినటువంటి దళిత ఎంపీ అయినటువంటి గడ్డం వంశీకృష్ణ ప్రోటోకాల్ పాటించకుండా ఎందుకు ఆయన అణచివేస్తున్నారని చెప్పి మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ గారు ప్రశ్నిస్తే మరి వ్యక్తిగతంగా దూషించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేము గాజులు వేస్తాం, మీ ఇంటిని ప్రజా దర్బార్గా మారుస్తాం, మీ మెడల కండువేసి గుంజుకొస్తా ఉంటున్నారు కాంగ్రెస్ నాయకులారా, ఖబర్దార్. మా కండువలేసి గుంజుకొని రారాదా, లేదంటే మీ నాయకుల చేతులకు గాజులు దొరకరాదా, లేదంటే ధనవాడలో ఇంటిని మేము ప్రగతి భవన్ గా మార్చి మరి అది ప్రజాధనం కాదా? కుటుంబాలు కట్టుకుంటే ప్రజాధనం, మీరు బానిసలారా, మీ నాయకుడు కట్టుకుంటే కట్టు బానిసలైనటువంటి మీరు మీ నాయకుడు ఆహా ఓహో అంటారు. ఎదురు నాయకులు ఎవరు ఎదగద్దు, బీసీ ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఎదగద్దని శ్రీధర్ బాబు అణచివేత గురి చేస్తా ఉన్నాడో ఆ అణచివేత కార్యక్రమంలో ఈ బానిసలందరూ కూడా మరి ఆయనకే వంతపాడుతా ఉన్న అంశాన్ని మరి నిన్నటి రోజున బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించిన అంశాన్ని కూడా చూడవచ్చు. కాంగ్రెస్ నాయకుల అత్యుత్సాహం, కాంగ్రెస్ నాయకులు అధికారం ఉందని అత్యుత్సాహం చూపిస్తూ అవాకులు చెవాకులు పెరగడం మానుకోవాలని రామగిరి బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. మంత్రుల్లో మళ్లీ చీకటి పాలన కొనసాగుతుందని అందుకు రామగిరి కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన సభ్యత లేని మాట్లాడిన నిదర్శనం ఉన్నారు. మీ నాయకుడి ప్రాపకం కోసం మా నాయకుడిని అప్రజాస్వామిక పదాలతో దూషిస్తే మేము అదే భాష వాడతామని హెచ్చరించారు. మెడలో కండువ వేయడం, మీ ఇంట్లో ప్రజా దర్బారు పెడతాం, మీ ఇంటికి గాజులు పంపిస్తామంటే చూస్తూ ఊరుకోమని మీ ఇద్దరు నాయకులైన అన్నదమ్ములకు మేము గాజులు వేయగలం, కండువాలు వేయగలం, ధన్వాడలో ఉన్న ఇంటిని ప్రగతి భవనంగా కూడా మార్చగలమని చెప్పి హెచ్చరించారు. పోలీసులు కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యాలను చేస్తున్నట్టు చూస్తున్నారని, సింగరేణి దళిత అధికారుల మీద దాడులు చేసిన కేసును నమోదు చేయలేని దుస్థితిలో పోలీసులు ఉన్నారన్నారు. సరస్వతి పుష్కరాల సందర్భంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణకు ప్రోటోకాలు ఉల్లంఘించడాన్ని ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సిన శ్రీధర్ బాబు తన బానిసలతో ఎదురుదాడి చేయించడం సిగ్గుచేటన్నారు. మంత్రిలో ప్రజాస్వామ్యం కూని అవుతుందని, అందుకే మరో ప్రజాస్వామ్య పోరాటానికి మా నాయకుడు పుట్టమది ప్రణాళికలు రూపొందించినట్టు తెలిపారు. బాహుబలిలో కట్టపల్ల బానిస బతుకులు బతికితే బతకండి కానీ మీరు ఏం మాట్లాడుతున్నారో గుర్తెరిగి మాట్లాడాలి, లేదంటే తగిన మూల్యం చెల్లించక తప్పదని చెప్పి హెచ్చరించారు. ఇది పరిస్థితి. మరి ఇక్కడ శ్రీధర్ బాబు అన్నట్టు నోరు మీద కేవలం అణచివేత ఇటు పోలీసులతోటి ఇటు అధికారులతోటి మరి ఇక్కడ అధికార పార్టీకి సంబంధించిన ఎంపీని ఎందుకు అంత అణచివేత గురి చేస్తా ఉన్నారు? రామగుండంలో మరి ఇక్కడ శిలాఫలకాల మీద పేర్లు పెట్టరు, ఇక్కడ కాళేశ్వరం పుష్కరాలకు సంబంధించి అక్కడ ఫ్లెక్సీల మీద ఫోటోల మీద పెట్టరు, అధికారికంగా ఏదైతే యాడ్స్ ఇస్తారో ఆ యాడ్స్ లో ఫోటో పెట్టరు, కనీసం ఆహ్వానం పలకరు. మరి దీనికి సమాధానం చెప్పాల్సిన మరి ఇక్కడ మంత్రి నోరు మెదపడు, ఆయన బానిసలతోటి మాట్లాడిస్తూ ఉంటాడు. ఆ కట్టు బానిసలు మరి ఇక్కడ బలహీన వర్గాలకు సంబంధించిన మరి మన పార్టీకి సంబంధించిన నాయకుడిని ఈ విధంగా అణచివేస్తా ఉన్నాడంటే మన పరిస్థితి ఏందని చెప్పి ఆలోచించరు. మరి ఆయన కాళ్ళ కింద నలగడానికే వీళ్ళు సిద్ధపడతారు. మరి అక్కడ కాళ్ళ కిందనైనా ఆయన సార్ కాలన్నా మా వెన్నుకు రాస్తుంది ఇదే చాలనే సంతృప్తి పడే అంత బానిసలు ఉన్నారు కాంగ్రెస్ లో అనే విషయాన్ని ఇక్కడ మనం ప్రధానంగా గమనించాలి. నమస్తే తెలంగాణ చూసుకున్నట్టయితే తెలంగాణను ఎండబెట్టి గోదావరిని కొల్లగొట్టి నదుల అనుసంధానం పేరిట సరికొత్త నాటకం మన నీళ్లపై మరో కుట్ర. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వయా అమరావతి చక్రం తిప్పుతున్న చంద్రబాబు తెర వెనుక నుంచి ఆడిస్తున్న కేంద్రం. గోదావరి బనకచెర్ల లింకుకు 3,000 కోట్లు కేటాయించేందుకు సమ్మతి. తెలంగాణ ప్రయోజనాలు వదిలేసి వంతపడుతున్న కాంగ్రెస్ సర్కార్. రాజకీయ దుర్నీతితో రాష్ట్రాన్ని రైతాంగాన్ని బలిపెట్టేందుకు సిద్ధం. అందులో భాగంగా వరదాయనిపై వైఫల్య ముద్ర. మేడిగడ్డ బరాజును బలిపీఠం ఎక్కిస్తున్న వైరం. అది లేకుంటే నేరుగా పోలవరానికే ప్రాణహిత నీళ్లు. ఉమ్మడి ఏపీలో 6 దశాబ్దాల పాటు అదే కుట్రలు. ఆ విషవలయాన్ని ఛేదించి మేడిగడ్డ కట్టిన కేసీఆర్. పిల్లర్ కుంగిన సాకుతో శాశ్వతంగా అడ్డు తొలగింపు. బాబు జీబీ లింక్ ప్రాజెక్టుకు ఏడాదంతా నీటి లభ్యత. పనిలో పనిగా తమిళనాడుకు తరలించే కుతంత్రం. లోక్సభ ఎన్నికల ముందే బీజేపీ ఇచ్చంపల్లి పన్నాగం. బాబు రాకతో గోదావరి బనకచెర్ల కావేరికి ప్రణాళిక. ఇదే అంశంపై పలుమారు లేవంతతో వెదిర శ్రీరామ్ భేటీ. కుట్రలు అమలైతే పట్టుకోనున్న కాళేశ్వరం ప్రాజెక్టు. ఒక్కసారి తెలంగాణ ప్రజానీకం అంతా కూడా మరి గుర్తు చేసుకోవాలి. గోదావరి మీద గత ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక్క ప్రాజెక్టు కూడా ఎందుకు కట్టలేదనే విషయాన్ని ఒకసారి ఆలోచన చేసుకోవాలి. తెలంగాణ ఉద్యమం ఉధృతమవుతున్న తరుణంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు మొదలైంది, దేవాదుల ప్రాజెక్టు మొదలైంది. ఆ ప్రాజెక్టులు కూడా మరి తెలంగాణ వచ్చే వరకు కూడా పూర్తి కాలేదు. మరోవైపు ప్రాణహిత నీటిని ఒడిసిపట్టి మరి ఇక్కడ సంవత్సరంలో 300 రోజుల పాటు నీటి లభ్యత ఉండేది ప్రాణహిత నది. ఆ ప్రాణహిత నది నీటిని ఒడిసిపట్టుకొని తెలంగాణను సస్యశ్యామలం చేసుకోవాలని చెప్పి మరి ఇక్కడ పూర్తి స్థాయిలో దానికి మరి డిజైన్ చేసి రూపకల్పన చేసి నీటి లభ్యత ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానికి సరిపడా మనం నిల్వలు చేసుకోవాలని చెప్పి మరి ఎల్లంపల్లికి తోడుగా మరో 3 బ్యారేజీలు కట్టి మరి ఇక్కడ పూర్తి స్థాయిలో 18 రిజర్వాయర్లు మరి ఇక్కడ
ప్రపంచంలోనే అతిపెద్దదైన కాళేశ్వరం బ్యారేజీని కడితే, కాళేశ్వరం ప్రాజెక్టును కడితే దాని మీద కుట్రలు సాగుతా ఉన్నాయి. అటు ఆంధ్ర నుంచి పెద్ద ఎత్తున కుట్రలు సాగుతా ఉన్నాయి. ఎందుకంటే మనం ఇక్కడ నుంచి నీటిని కనుక ఆపినట్టయితే వాళ్ళకు మూడో పంటకు నీరు అందదు కాబట్టి మరి అక్కడ వాళ్ళు ప్రతి పంట కూడా ఏదైతే ఈ గోదావరి నీటి మీద ఆధారపడి ఉంటారో వాళ్ళు ఎవరు కూడా బోర్లో వివిధ వ్యవసాయం చేయరు. మరి ఇక్కడ మన నీటిని మనం కనుక ఒడిసిపట్టుకున్నట్టయితే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి మన మీద ప్రతిసారి కుట్రలు వండుతూనే ఉన్నారు. మరి ఆ కుట్రలను ఛేదించి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి తెలంగాణను సస్యశ్యామలం చేస్తే సాంకేతిక లేపంతో ఒక పిల్లర్ ఉంగిందన్న కారణంతో మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు కాళేశ్వరం మీద కుట్రలు అన్నీ పూర్తిగా దాన్ని వట్టిపోయేలాగా చేసింది. అన్నారం ప్రాజెక్టుకు అదేవిధంగా సుందిల్ల ప్రాజెక్టుకు ఈ సమయత్తు నష్టం జరగకుండా కూడా వాటి గేట్లను కూడా ఎత్తిపెట్టింది. అంటే ఆంధ్రాకు యథేచ్ఛగా నీటిని తరలిస్తా ఉన్నది. పోనీ వాటిని పోయే క్రమంలో ప్రత్యామ్నాయంగా ఇప్పటివరకు ఏమైనా నీటిని తరలించే ప్రక్రియ చేపట్టిందా అంటే అది లేదు. మేడిగడ్డను మీరు ఎన్డీఎస్ఏ నిపుణుల నివేదిక వచ్చే వరకు ఆపుతా ఉన్నారు. ఆ నిపుణుల నివేదిక మరి 15 నెలల పాటు సాగదీసి కొండంత వెలుకను బట్టి 7వ బ్లాకును పునరుద్ధరించండి అని చెప్పించింది. అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పునరుద్ధరించడానికి ప్రయత్నం చేయడం లేదు. దీని ద్వారా ఎవరికి లాభమో ఒకసారి ఆలోచన చేయాలి. మరోవైపు బనకచెర్ల ప్రాజెక్టును కడతా ఉన్నాడు. మరి ఇక్కడ ఎవరు చంద్రబాబు నాయుడు ఆంధ్రలో మరి ఆయనకు నీటికి సోర్సే లేదు. ఎందుకు కడతా ఉన్నాడు? ఇక్కడ ఆల్రెడీ మరి ఇక్కడ ఆయన శిష్యుడు ఇక్కడ కాళేశ్వరాన్ని మరి ఖతం చేసిండు. ఆ ప్రాజెక్టును నిరంతరం చేసి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మరమ్మతు చేయడు కాబట్టి వచ్చే నీళ్ళన్నింటినీ కూడా మరి తానే ఒడిసిపట్టుకోవాలి. ఆ తర్వాత ఏం చేస్తాడు? రేపు మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత గోదావరి మీద మరి ప్రాణహిత మీద ఏదైతే మరి మేడిగడ్డ ప్రాజెక్టును పునరుద్ధరిస్తే మరి మా బనకచెర్ల నీటికి మాకు కూడా అలొకేషన్ కావాలని కొట్లాడే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఈ 3 సంవత్సరాల పాటు మరి ప్రాణహిత నీటిని పోతే ప్రాణహిత నీటిలో కూడా వాటా కోసం కొట్లాడడానికి అవకాశం కల్పిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. పాలన వైఫల్యంతో ఇప్పటికే తెలంగాణ నిండా ముంచిన రేవంత్ రెడ్డి మరి ఇక్కడ బీఆర్ఎస్ మీద కుట్రతోటి ఇలా కాళేశ్వరాన్ని అన్నారం మరి మేడిగడ్డ అన్నారం సుందిల్ల ప్రాజెక్టులను గేట్లను ఎత్తేసి నిరవధిక ప్రాజెక్టుగా వాటి మీద ముద్ర వేసి తెలంగాణ ప్రజానీకానికి పూర్తిగా అన్యాయం చేస్తా ఉన్నాడు. గోదావరిని ఎడారిగా మారుస్తా ఉన్నాడు. దీని వెనుక పెద్ద ఎత్తున నీటి కుట్రలు ఉన్నాయి. మరి అక్కడ చంద్రబాబు నాయుడు అక్కడ ఢిల్లీ ద్వారా చక్రం దింపుతా ఉన్నాడు. మరి ఇక్కడ ఢిల్లీకి గులాంగిరిగా మారిన రేవంత్ రెడ్డి ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతా ఉన్నది. మరి తెలంగాణ బీజేపీ నాయకులు మనకు ₹1 ఇవ్వకున్నా కూడా నోరు మెదపలేని బానిసలుగా ఉన్నారు. మరి ఇక్కడ వీళ్ళు మరి ఇక్కడ కావేరికి మరి అనుసంధానం చేస్తా ఉన్నారు. తమిళనాడుకు మన నీళ్లను తరలించకపోయే కుట్రలు చేస్తా ఉన్నది. తమిళనాడులో బీజేపీ పాగా వేయడానికి మన గోదావరి ప్రాణహిత నీటిని తమిళనాడుకి తరలించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది. అయినా కూడా కాంగ్రెస్ బీజేపీ నాయకులకు చీమ పుట్టినట్టయినా లేదు. మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికే పుట్టిన బీఆర్ఎస్ మరి బీఆర్ఎస్ తెలంగాణకు శ్రీరామ రక్ష. మరి ఇప్పటికే అది ప్రజలకు పూర్తిగా అర్థమైంది. మరి దాన్ని మరి ఇక్కడ ఏదైతే ఈ కుట్రలను వీటన్నిటి నుంచి మరి ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రభుత్వ ప్రతిష్ట దిగజారింది కాబట్టి మళ్ళీ ఒకసారి డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టిండు. ఆల్రెడీ అది నేడో రేపో ఇస్తుంది అనుకున్న కమిషన్ నివేదికను 2 నెలల పాటు ఎక్స్టెన్షన్ చేసి కేసీఆర్ ఆయన తప్పిదం ఉండకపోని ఒక్కసారన్నా మీరు కమిషన్ పిలిస్తే మాకు మరి దీని మీద మేము పట్టిన కుట్రలకు బలం చేకున్నట్టయితే అని చెప్పి నిన్న రోజున కేసీఆర్ కు మరి ఇక్కడ కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది. జూన్ 5 తారీఖు విచారణకు రావాలని. అదేవిధంగా హరీష్ రావు ఈడల రాజేందర్లకు కూడా నోటీసులు ఇచ్చింది. మరి నోటీసులు ఇచ్చి ఇప్పటి వరకు మరి 7.5 నుంచి తాత్సారం చేస్తూనే ఉన్నారు. ఇటు కమిషన్ల పేరిట ఇటు అదేవిధంగా ఎన్డీఎస్ఏ నివేదిక పేరిట ఇప్పటికే కాళేశ్వరాన్ని ఎండబెట్టిన పరిస్థితి మనం చూడవచ్చు. లాస్ట్కి వస్తే ఈ 3 ఏళ్ల పాటు కూడా దానిలో ఎలాంటి పనులు చేయరు. కొద్ది రోజులు తుమ్మిడి అడ్డని నానా హంగామా చేసి దానికి డిపిఆర్ అని ఇదని అదాని లోపు ఇలా పీరియడ్ అయిపోతుంది. మళ్ళీ ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే మేడిగడ్డ పునరుద్ధరించబడుతుంది. కాళేశ్వరం కలకలలాడుతుంది. మళ్ళీ జలకలతోటి గోదావరి నిండుకుండలా ఉండాలంటే ఈ 3 ఏళ్లు వాళ్ళ రాక్షస పాలనను మనం అనుభవించక తప్పదు అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక రాజకీయ నోటీసులు కాళేశ్వరంపై కక్షతోనే కాంగ్రెస్ దుర్మార్గం పాలన చేయలేక సీఎం డైవర్షన్ నాటకం. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఫైర్. రాజకీయ కక్షతోనే కేసీఆర్ కు నోటీసులు. అది కాళేశ్వరం కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషన్. కాంగ్రెస్ కక్ష సాధింపునకు వీరి పరాకాష్ట అంటున్న కవిత ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఇక మంత్రులకు ముక్కుతాడట. అధికారుల సాయంతో సీఎం రిమోట్ పాలన. అనుకూలమైన అధికారులకే కీలక ప్రభుత్వ శాఖల బాధ్యత. అమాత్యుల మాటను ఖాతరు చేయని
శాఖల బ్యూరోక్రాట్లు సీఎంఓ చెప్తేనే చేస్తామంటూ స్పష్టం చేస్తున్న శాఖాధిపతులు అని చెప్పి ఇక్కడ మంత్రులకు ముఖ్యమంత్రికి మధ్య ఆల్రెడీ గ్యాప్ ఏర్పడ్డది. ఇప్పటికే తెలంగాణ ప్రతిష్టలు పూర్తిగా దిగజారుస్తున్న రేవంత్ రెడ్డి స్వతంత్ర నిర్ణయాలతోటే ఈ రోజు మరి ఇక్కడ ప్రభుత్వం చేతగానితనంగా తయారైందని చెప్పి చతికిల పడుతూ ఉన్నదని, మరి ఇక్కడ పెద్ద ఎత్తున మరి ఇక్కడ దాని ప్రతిష్ట దెబ్బతింటా ఉన్నదని చెప్పి మంత్రులు ఒకంత గురుగా ఉన్నారట. మరోవైపు చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి ఏకఛత్రాధిపత్యం నడిపించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దానికి మరి ఇక్కడ ఐఏఎస్లందరినీ కూడా తనకు నచ్చిన తనకు మరి అనుకూలంగా ఉన్న వాళ్ళను వివిధ శాఖలకు హెడ్లుగా వేసిండ్రు. మరి వాళ్ళు మంత్రుల మాట వింటలేరట. సీఎంఓ నుంచి ఏం ఆదేశాలు వస్తే అవే చేస్తా ఉన్నారని చెప్తే ఇప్పుడు మంత్రుల దగ్గర ఫైళ్లు పెండింగ్ లో ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే మంత్రులకు ముఖ్యమంత్రికి మధ్య మరి ఇక్కడ ఆల్రెడీ గ్యాప్ ఏర్పడ్డది. మరోవైపు అధిష్టానం రేవంత్ రెడ్డి దగ్గర నడుస్తలేదు, మరోవైపు బీజేపీ తోటి అంటగాగుతా ఉన్నాడు. కేంద్రం ఏం చెప్తాది మరి ఇక్కడ రాష్ట్రంలో అమలు చేస్తా ఉన్నాడు. మరి ఇక్కడ ఏదైతే ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రికి వాళ్ళ అధినేత రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకదు. 36 సార్లు పోతే 3 సార్లు కూడా కలవడు. కానీ 5 సార్లు పోయినా మరి ప్రధానమంత్రి దగ్గరికి పోగానే 5 సార్లు అపాయింట్మెంట్ వస్తుంది. ఇక ఇది రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కు బీజేపీకి ఉన్న ఈ ముక్కోణం సంబంధం చూసుకున్నట్టయితే మరి ఇక్కడ ఈయన రేవంత్ రెడ్డి మోడీకి దగ్గరన, రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి దగ్గరన అనేది తెలంగాణ ప్రజలే బేరీజు వేసుకోవాలి. ఇక రాలిపోయిన మట్టి పూలు మరి ఇక్కడ 502కు చేరింది. రైతుల ఆత్మహత్య, మరో రైతు ఆత్మహత్య, దిగుబడులు రాక అవస్థలు, పెట్టుబడి కోసం 10 లక్షల అప్పు తీర్చలేక బలవర్మరణం. జనగామ జిల్లాలో హృదయ విదారక సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇక మంత్రులు అన్నాల భావన వెంట మంత్రుల పరుగులు, ప్రజా సమస్యలను పట్టించుకోకుండా సొల్లు ఖర్చు తిరుగుతున్నారు. ఉగ్రవాదుల, మావోయిస్టుల ఎవరు ప్రమాదకరమో కేంద్రం చెప్పాలి. ట్రంప్ ఆదేశాలను మోదీ పాటించడం అవమానకరం. ఇదేనా దేశభక్తి? సిపిఐ నారాయణ ధ్వజమట. కాంగ్రెస్ పార్టీకి మరి ఉన్న ఏకైక మిత్రపక్షం వీళ్ళిద్దరు కూడా ఎన్నికల్లో కలిసే పోటీ చేసిండ్రు. మరి ఇక్కడ సిపిఐకి ఆల్రెడీ ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయన అధికార పార్టీకి సంబంధించి మిత్రపక్షంగా కొనసాగుతా ఉన్నాడు. మరి ఆ మిత్రపక్షానికి సంబంధించిన సిపిఐ జాతీయ నాయకుడు నారాయణ అందాల పోటీల మీద తీవ్ర విమర్శలు చేసిండు. అందాల భావన వెంట మంత్రులు సొల్లుగార్చుకుంటా తిరుగుతా ఉన్నారని చెప్పి తీవ్ర ఆక్షేపణీయమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు. ఇప్పటికైనా ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిగ్గు తెచ్చుకోవాలి. అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యల పరిష్కారం మీద లేదని రైతులు ఒకవైపు పిట్టల్లా రాలిపోతా ఉన్నారు, మరోవైపు ధాన్యం కొనుగోళ్లు సకాలంలో జరగక అకాల వర్షాలతోటి నానా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒక్క రైతుకు కూడా బోనస్ వేయలేదు. అంటే ఈ అసమర్థ ప్రభుత్వం ఏ విధంగా ఉన్నది. అదేవిధంగా రైతు భరోసా 4 ఎకరాల మించి ఒక్క గుంట కూడా వేయలేదు. మరి మార్చి 31 అన్నారు, ఇలా మే మరి 21కి వచ్చింది. అయినా కూడా ఇప్పటి వరకు ఎలాంటి అతిగతి లేదు. అంటే మరి ఇక్కడ ఇంకా మళ్ళీ మన చెంచు ఏదైతే డిక్లరేషన్ అని పెట్టిండు, మరి ఇప్పటి వరకు ఇచ్చిన డిక్లరేషన్లు అన్ని పోయినాయి. ఇక కొత్త డిక్లరేషన్ పెట్టిండు ఆయన. మరి ఆ కొత్త డిక్లరేషన్ లో చూసుకున్నట్టయితే ఇప్పుడు ఏదైతే మొన్న ఇచ్చిండో సోలార్ 4-5 అవి మళ్ళీ దాన్ని అక్కడనే సాపదుట్టేస్తాడు. ఏదైతే రేవంత్ రెడ్డి ఏ పథకం స్టార్ట్ చేసినా కూడా మధ్యలోనే నిలిచిపోతూ ఉన్న అంశాన్ని కూడా మనం చూడవచ్చు. ఈ అధికారులు స్థాయిని దిగజార్చుకోవద్దు. సభలు సమావేశాల్లో క్రమశిక్షణతో మెలగాలి. వ్యక్తిత్వాన్ని హోదాని కించపరిచే పనులు మానని అని చెప్పి సిఎస్ రామకృష్ణారావు గారు మరి ఇక్కడ సర్క్యులర్ జారీ చేసిండు. ఇంకా ముందు అలాంటివి చేయొద్దని. మరి దేనికోసం చేసిండు అనేది ఒకసారి గమనించినట్టయితే ఈయన ఐఏఎస్ అధికారి, ఆయన కాళ్ళ మీద పడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి కాళ్ళ మీద. మరి కాళ్ళ మీద పడడం అలవాటే అని చెప్పి ఆయన సీనియర్ ఐఏఎస్ అధికారులు చెప్తా ఉన్నారు. ఇందిరా సౌరగిరి జల వికాసం అని చెప్పి ఒక పథకం మరి ఇక్కడ ఏదో ట్రైబల్ వాళ్లకు సోలార్ పంపు సెట్లు ఇచ్చి మరి వాళ్లకు ఏదైతే వ్యవసాయానికి యోగ్యంగా తయారు చేయడానికి పంపు సెట్లు, వ్యవసాయ మరి సోలార్ విద్యుత్ అవన్నీ కూడా కిట్లు పంపిణీ చేసిండు. దానికి సంబంధించిన కార్యక్రమంలో ఆయన మరి ఇక్కడ ముఖ్యమంత్రి కాళ్ళ మీద పట్టడం, దాంతో మరి ఇక్కడ సిఎస్ నిబంధనలు అత్యవస్తే చర్యలు తీసుకుంటాం ఇక ముందు అని చెప్పి ఉత్తర్వులు జారీ చేసే పరిస్థితి వచ్చిందంటే ఐఏఎస్ లాంటి అత్యధిక ఏదైతే అత్యున్నత హోదా కలిగిన మరి వాళ్ళు కూడా ఈరోజు ఇక్కడ ఏదైతే అధికార పక్ష నాయకులకు మరి ఇక్కడ మంత్రులకు, ముఖ్యమంత్రులకు సాగులు పడతా ఉన్నారంటే సామాన్య ప్రజలకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది అనే విషయాన్ని ఒక్కసారి తెలంగాణ ప్రజానికం మరి ఇక్కడ బేరీ చేసుకోవాలి. సిరిసిల్ల కలెక్టర్పై ఎన్హెచ్ఆర్సీ ఆగ్రహం. కుక్కకాటు మరణానికి
మరణాల నిరోధానికి తూతూ మంత్రం చర్యలపై అసంతృప్తి, పిట్ట రామలక్ష్మి మృతి ఘటనలో అధికారుల నిర్లక్ష్య స్పందనపై ఫైరని. మరి ఇక్కడ రాష్ట్రంలో అత్యంత వివాదాస్పదమైనటువంటి కలెక్టర్ ఎవరైనా ఉన్నారు అని అంటే అది రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. ఈయన వ్యక్తిగత జీవితాన్ని నుంచి మొదలుకొంటే ఈయన ఏదైతే ప్రజల పట్ల అనుసరించే విధానాలు అన్ని కూడా ప్రజా వ్యతిరేక విధానాలే, మరి అన్ని కూడా మరి వివాదాలే ఉంటాయి. మొన్న హైకోర్టు ఈయన గంట సేపు అందులో నిలబెట్టింది. అది ఏదైతే హైకోర్టు ఉత్తర్వులనే కాదని మరి ఆ ఉత్తర్వులను పక్కకు పడేసి మరి ఎవరైతే హైకోర్టు నష్టపరిహారం చెల్లించాలని ఒక మహిళ చెప్పిందో ఆ మహిళ మీద కేసు నమోదు చేయించడంతో హైకోర్టు ఆయనను కలెక్టర్ను అందులో గంట సేపు నిలబెట్టింది. మరి అయినా కూడా ఒక కలెక్టర్ను హైకోర్టు గంట సేపు నిలబెట్టే శిక్ష వేసింది అని అంటే ఆయన ఇంకా ఐఏఎస్ గా కొనసాగే అర్హత ఉన్నదా అర్థం చేసుకోవాలి. ఈరోజు మానవ హక్కుల కమిషన్ కూడా మరి ఇక్కడ మేము కూడా పిలిపించాల్సి వస్తుందని చెప్పి హెచ్చరించిన పరిస్థితి మనం ఇక్కడ చూడాలి. ఇక కేసీఆర్ కు నోటీసులట. మరి నోటీసులు అనేటి ఇది పూర్తి స్థాయిలో కొండందవి ఎలకని పట్టినా కూడా మన ఏదైతే దీన్ని తాత్సారం చేయడానికి మరి ఇక్కడ కాళేశ్వరం ఏదైతే ప్రాజెక్టు నిరర్ధకం అని చెప్పి దాని మీద ముద్ర వేయడానికి పదే దాని మీద తప్పుడు ఆరోపణలు చేసి మరి అబద్ధాలను నిజాలను నమ్మించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ మరి పూర్తి స్థాయిలో మరి వాళ్ళు ఒకప్పుడు నమ్మిండ్రు, ఎన్నికల ముందు అది గుంగింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ మాటలు నమ్మిండ్రు. కానీ దాన్ని పునరుద్ధరిస్తే మరి వీళ్ళ కెపాసిటీ ఏందో తెలిసేది. కానీ దాన్ని పునరుద్ధరించకుండా మరి ఇంకా కుట్రలు వనుతూనే ఉంటే ప్రజల నుంచి ఆగ్రహం వెలువడుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడాలి. ఇక సన్నాలకు బోనస్ ఇప్పటి వరకు 18,47,000 టన్నుల ధాన్యం కొనుగోలు. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 7 లక్షల టన్నుల సేకరణ. ఇప్పటి వరకు బోనస్ చెల్లించాల్సిన బోనస్ 923 కోట్ల రూపాయలు కూడా విడుదల చేయని రాష్ట్ర ప్రభుత్వం. ఇంకా ఎన్నడూ మరి ఇక్కడ ఏ పథకాన్ని రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో అమలు చేసిండో తెలంగాణ ప్రజానీకం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఎవరి పనితీరేంటో నివేదికల్లో ఉన్నదని చెప్పి ఎమ్మెల్యేలకు మరి క్లాస్ తీసుకుంటానట. మరి వాళ్ళందరూ కూడా లోపల ఏమనుకుంటారంటే నీ పనితీరేందో ఫస్ట్ ఆ నివేదిక తెప్పించుకో, ఆ నివేదిక తెప్పించుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టించినావో ఫస్ట్ నీ నివేదిక తెచ్చుకొని దాన్ని నిన్ను మార్చనే తెలంగాణ బాగుపడుతుందని చెప్పి ఎమ్మెల్యేలందరూ కూడా మరి లోపల మదన పడుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే కేసీఆర్ కు పిలుపట. మరి ఇక్కడ కేసీఆర్ కు పిలుపు మరి ఏ విధంగా స్పందిస్తాడు అంటే మరి కేసీఆర్ చట్టాన్ని గౌరవిస్తానని భావిస్తున్నట్టు మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. ఈయన చెప్పాల చట్టాల గురించి 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి మరి ఇక్కడ ఏదైతే మేనిఫెస్టో రాసిండో ఇప్పటి వరకు 500 రోజులు దాటిపోయి 600 రోజులకు దగ్గరికి వస్తున్నా కూడా ఇప్పటి వరకు అమలు చేయని వీళ్ళు బాండ్ పేపర్లు ఇచ్చిన మరి రాసిన శ్రీధర్ బాబు మీద మరి సంతకాలు పెట్టించిన రేవంత్ రెడ్డి మీద బట్టి విక్రమార్క మీద ముందు మరి ఇక్కడ వీళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. వీళ్ళు దీనికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి ముందుగాలు. దానిలో ప్రప్రథమంగా ఆచరణ సాధ్యంగానే హామీలను మేనిఫెస్టోలో పొందుపరిచిన శ్రీధర్ బాబు ముందుగా రాజీనామా చేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా నిర్ణయించాలి. ఏ నోటీసులు అందాక స్పందిస్తా, నోటీసులు చూడకుండా ఏం మాట్లాడలేనంటున్నా ఎంపీ ఈటల. న్యాయ వ్యవస్థలో తిమింగలాలు జస్టిస్ వర్మపై ఎఫ్ఐఆర్ ఎన్నాళ్ళకు అని చెప్పి జస్టిస్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు ఏదైతే దొరికినాయో మరి ఇక్కడ మీకో రూల్ మాకో రూల్ ఉంటుందని చెప్పి ఉపరాష్ట్రపతి మరి ఇక్కడ ఈయన జగదీప్ ధన్ఖడ్ మరి ఇక్కడ న్యాయ వ్యవస్థలో తిమింగలాలు ఉన్నాయి వాళ్ళ మీద ఇంకా చర్యలకు తాత్సారం ఎందుకు అని చెప్పి మరి ఇక్కడ నిలదీసిన పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇప్పటికీ వక్ఫ్ చట్టం రాజ్యాంగబద్ధమే, స్టే ఇవ్వాలంటే బలమైన కారణం చూపాల్సిందే సుప్రీంకోర్టు స్పష్టీకరణ అని వక్ఫ్ చట్టం మీద మరి ఇక్కడ ఇప్పటికే పూర్తి స్థాయిలో వక్ఫ్లో అనేక సవరణ ద్వారా అనేక అధికారాలు ఇచ్చింది. ఆ వక్ఫ్ బోర్డుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ కోర్టు ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నది. మరి ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఇంకా మరి ముస్లిం ఓట్ల కోసం పరితపిస్తా ఉన్నది. ముస్లిం ఓట్ల కోసం పరితపించు తప్పులేదు, కానీ మరి అది ముస్లింలకు కూడా ఉపయోగపడని ఆ వక్ఫ్ బోర్డు కోసం ఇది కాంగ్రెస్ ఎందుకు ఇంత తాహతాలాడుతుంది? వక్ఫ్ దగ్గర ఎన్ని ఆస్తులున్నా కూడా ముస్లింలకు, పేద ముస్లింలకు మరి పైసా విధించదు, వాళ్ళకు సాయం అందించదని ఒకవైపు ముస్లింలే ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. వక్ఫ్ బోర్డు ఆస్తులన్నీ కూడా మరి ముస్లింలో ఉన్న ఉన్నత వర్గాల వారే వాటిని అనుభవిస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. మాతృభాషతో మరింత అందంగా సొంత భాషలో ప్రసంగించిన మిస్ వరల్డ్ సుందరిమల్లు ప్రత్యేక అనువాదకులతో టీ హబ్ లో కార్యక్రమం. ఇక్కడ వీళ్ళకి సంబంధించి మరి ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభమైందట. అందులో భాగంగా 6 విభాగాల్లో పోటీలు నిర్వహించబోతా ఉన్నారు. 107 మందిలో
మరి 40 ర్యాంకులు వచ్చిన వాళ్ళకి అందరికి కూడా 107 మందికి మనిషికి ర్యాంక్ ఇస్తారు. అందులో 40 ర్యాంకులు ఉన్న వాళ్ళు మాత్రమే చివరి వరకు పోతారట. ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎక్కడ ప్రారంభమైంది అంటే కేసీఆర్ కట్టించిన టీ హబ్ లో ప్రారంభమైంది. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి రోజు సమీక్షలు చేసే పోలీస్ కమాండ్ కంట్రోల్ ఎక్కడ ఉన్నది అని అంటే మరి ఇక్కడ ఎవరు కట్టించారు అంటే కేసీఆర్ కట్టించిండు. రోజు కూర్చునే సచివాలయం ఎవరు కట్టించారు అంటే కేసీఆర్ కట్టించిండు. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటాడు. ప్రగతి భవన్ లో ఉండు అంటే మాత్రం ఆ ప్రగతి భవన్ అబ్బో అది కేసీఆర్ అంటాడు. మరి ఈయన రోజు కూర్చునే సచివాలయం ఎవరిది, ఈయన రోజు సమీక్షలు చేసే మరి ఇక్కడ పోలీస్ కమాండ్ కంట్రోల్ ఎవరిది అనేది కూడా ఆలోచన చేయాలి. ఇప్పటి వరకు మరి ఇక్కడ ప్రపంచ సుందరి మనులందరూ కూడా చూసొచ్చిన కట్టడాలు కానీ నిర్వహిస్తున్న కార్యక్రమాలు కానీ అన్ని కేసీఆర్ ఆనవాళ్ళు కేసీఆర్ కట్టిన మరి కట్టడాల్లోనే జరుగుతూ ఉన్నాయి అనే విషయాన్ని మరి ఇక్కడ పూర్తిగా ప్రపంచానికి పరిచయం చేసింది ఎవరే అంటే మరి కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్ గా మారిండు. కేసీఆర్ ప్రతిభను కేసీఆర్ కట్టిన కట్టడాలన్నింటినీ కూడా ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుంది. ప్రత్యక్షంగానో పరోక్షంగానో మరి ఇక్కడ కేసీఆర్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన రేవంత్ రెడ్డి అనే విషయాన్ని అయితే గమనించవచ్చు. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే మరి విచారణకు సంబంధించిన అంశాన్ని ప్రధానంగా ప్రచురించిన అంశాన్ని చూడవచ్చు. ఇక మందుల పేరుతో మాయా దీర్ఘకాల వ్యాధులు తగ్గిస్తామంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం. రాష్ట్రంలో ఏటికేడు పెరుగుతున్న కేసులు. డీసీఏ తనిఖీల్లో వెలుగు చూస్తున్న వైనం. మీరు దీర్ఘకాలికంగా మధుమేహంతో బాధపడుతున్నారా? అయితే మా టానిక్ పూర్తిగా నయమవుతుంది. మా కంపెనీ చూర్ణం వాడితే నెల రోజుల్లో మీ కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయి. అధిక రక్తపోటు నయం కావడానికి మా ప్రొడక్ట్ వాడని అంటూ వివిధ రకాల ఔషధాల పేరిట ప్రజలను తప్పుదో పట్టిస్తూ వివిధ సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న ప్రచారానికి ప్రకటనలకు రాష్ట్రంలో అంతే లేకుండా పోతుంది. ఇలాంటి ప్రకటనలు అమ్ముతున్న బాధితులు వందల వేలు ఖర్చు చేసుకుంటున్నారు. వైద్యులను సంప్రదించకుండా వినియోగిస్తూ ప్రాణాలను తెచ్చుకుంటున్నారు. ఈ మేరకు ఔషధ నియంత్రణ అధికారుల తనిఖీలో గత 4 నెలల్లో ఏకంగా 134 మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ కేసులు నమోదైనాయట. ఇవి నిత్యం పేపర్లలో వస్తూనే ఉన్నాయి. మరి మొద్దు నిద్రపోతా ఉన్నారు డీసీఏ అధికారులు. మరి డీసీఏ తనిఖీలో వెలుగు చూసుకునేది నిత్యం పేపర్లలో కనబడతా ఉన్నది, సామాజిక మాధ్యమాల్లో వస్తూ ఉన్నది. అసలు వీటి నిషేధం అనే విషయాన్ని మరి ఒక్కసారి ప్రజల లోపల అవగాహన కల్పించాలి. ఫస్ట్ మరి ముందుగా ఇలాంటి పేపర్లు రాస్తే తప్ప అవి వెలుగులోకి వస్తలేవు అని అంటే డీసీ అధికారులు మొద్దు నిద్రలో ఉన్నారు అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. మాటిస్తారు పాటిస్తారు. బడిని దిద్దుతున్న గురువులు ఆ ఉపాధ్యాయులు ఎక్కడుంటే అక్కడ చదువుల పండుగ వెలవెలబోయిన పాఠశాలలు సైతం విద్యార్థులతో కిక్కించిపోతా ఉన్నాయని చెప్పి ప్రభుత్వ పాఠశాలల్లో చదవడానికే మరి విద్యార్థులు తల్లిదండ్రులు చదివించడానికి ఆసక్తి చూపిస్తలేరు. మరి ఇలాంటి ఏదైతే ఉపాధ్యాయులు ఉంటే మరి ఇక్కడ ఖచ్చితంగా స్కూళ్ళు బాగుపడతాయని చెప్పి ఇక్కడ చెప్తా ఉన్నారు. ఎక్కడైతే మరి ఇక్కడ గాంధారి బాలికల ప్రాథమిక పాఠశాల కామారెడ్డి జిల్లాలో పనిచేసే ఈమె మరి ఇక్కడ పూర్తి స్థాయిలో వాళ్ళకు 3 గదులున్నా కూడా విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మరి తమ పాఠశాలలో 1 సంవత్సరం పంపాలని సంతృప్తి చెందకుంటే ఆ తర్వాత ఏడాది నచ్చిన బడికి పంపుకోమని చెప్పారు. తల్లిదండ్రులు ఆకర్షించేందుకు బడిలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభించేందుకు చొరవ తీసిందట. యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిందట. పాఠాలను వీడియోలుగా మార్చి అందులో పెట్టి వాటి ద్వారా పిల్లలు బాగా నేర్చుకోగలిగారు. చదువుతో పాటు క్రాఫ్ట్స్, ఆర్ట్స్, నృత్యాలు, యోగా నేర్పిండు. మరి ప్రీ ప్రైమరీ కూడా ప్రారంభించి వివిధ ప్రాంతాల నుండి 500 పుస్తకాలు తెచ్చి మినీ గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేసినట. అంటే ఏదైతే ఉపాధ్యాయులు సొంతంగా ఇలాంటి కార్యాచరణ చేపడతా ఉన్నారు. ఇలాంటి కార్యాచరణ ప్రభుత్వమే అమలు చేసే ఉంటే మరి సర్కారు స్కూళ్లలో మెరుగైన విద్యను అందించే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఇప్పుడు ఇలాంటి ఉపాధ్యాయులు ఏదైతే ఎక్స్పెరిమెంట్ గా వాళ్ళ సొంత ఖర్చుతోటో లేకపోతే సొంత శ్రమతోటి చేస్తున్న ఇలాంటి వాటిని ప్రభుత్వమే మరి ఇక్కడ ఆచరించే విధంగా ప్రభుత్వమే దానికి నిధులు వెచ్చించి అన్నిట్లో మరి ఇలాంటి విద్యా విధానాన్ని మరి మోడల్ గా తీసుకుని అన్ని స్కూళ్లలో ప్రవేశపెట్టే ప్రయత్నం చేసినట్టయితే సర్కారీ స్కూళ్లు ప్రైవేట్ కు ధీటుగా మారుతాయి. ఇప్పటికే కేసీఆర్ చేపట్టినటువంటి గురుకుల పాఠశాలలు మరి ఇక్కడ 1000కి పెంచిండు. 180, 200 ఉన్నదాన్ని 1000కి పెంచిండు. ఇలా గురుకులలో అద్భుతమైన రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. అదేవిధంగా పాఠశాలను కూడా ఆ విధంగా తీర్చిదిద్దాల్సిన మరి అవసరం ఉన్నది. కానీ ఇప్పటి వరకు తెలంగాణకు విద్యాశాఖ మంత్రి లేడు. మరి ఇక్కడ విద్యా కమిషన్ వేసిండు. ఆ విద్యా కమిషన్ ఆయనకు నెల జీతం ఇవ్వడానికి తప్ప ఆకునూరు మురళికి ఆయన నోరు మూయించడానికి తప్ప ఆ విద్యా కమిషన్ ద్వారా ఇప్పటికి ఒరిగిందేమీ లేదు. మరి ఇప్పటికైనా విద్యా కమిషన్ ఇలాంటి వాటిని స్టడీ చేసి మరి అక్కడ రేవంత్ రెడ్డికి ఇస్తే బాగుంటుంది. అంటే మేము బొచ్చడు స్టడీ చేసినాం, ఆయన మాత్రం మాట్లాడడానికి టైం ఇస్తాడని చెప్పి ఒక దశలో ఆకునూరు మురళి చెప్పిండు. ఏది ఏమైనా మరి 17 నెలల్లో మరి తెలంగాణ ప్రతిష్ట పూర్తిగా దిగజారింది. దివాలా రాష్ట్రం ఏదైతే మొత్తుకుంటా ఉన్నాడో రేవంత్ రెడ్డి 17 నెలల్లోనే తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా దించింది అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. దాని అందరినీ డైవర్ట్ చేసే కార్యక్రమంలో భాగంగానే ఇప్పుడు కేసీఆర్ నోటీసులు పంపించి రాజస్థానం పొందుతా ఉన్నాడు. ఆ నోటీసులతో అయ్యేది లేదు, ఒరిగేది లేదు. కానీ దీని ద్వారా కొద్ది రోజులు మరి ఏదైతే టాపిక్ ఆయన వైఫల్యాలను మరి డైవర్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. నువ్వు ఎంత డైవర్ట్ చేసుకున్నా కూడా తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని కోరుతూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. రేపు వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.